హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడు ఒక అప్డేట్ని అయితే మీ ముందు తీసుకొచ్చేదానికి ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఇప్పుడు నేను చెప్పే అప్డేట్ ఏంటంటే పెన్షన్ గురించి అయితే మనకాడ ఒక అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. వీరికి మాత్రం అకౌంట్లోకి డబ్బులు వేయడానికి ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది. వచ్చే నెల నుంచి అకౌంట్లోకి డబ్బులు వేయడానికి ఈ విషయాలను పూర్తిగా చెప్తాను. అలాగే ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ విషయం, అలాగే 50 ఏళ్ళకి పెన్షన్ ఎవరికి అనే విషయం కూడా చెప్తాను. అలాగే కొత్త అర్హతలు అప్డేట్, అలాగే అప్లై ఎలా చేసుకోవాలనే విషయం చెప్తాను. ఈ పూర్తి విధానం తెలియజేస్తాను. అలాగే ఒంటరి మహిళలకు వయసు ఎంత ఉండాలనేసి ఒకరైతే నన్ను అడిగారు కామెంట్లో, అది ఎలా చెప్తాను. ఇంకొక విషయం ఏంటంటే ఇంతకుముందు ప్రభుత్వంలో అప్లై చేసుకున్నాం మేము, దాని పరిస్థితి ఏంటి అని కూడా కొంతమంది కామెంట్లో అడిగారు. దాని విషయం కూడా పూర్తిగా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంక పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇంక పూర్తి వివరాలు ఏంటంటే మనకు వచ్చిన సమాచారం వరకు ఇప్పుడు 93,000 పెన్షన్లకు అయితే ఇవ్వబోతున్నారు. అది ఒక కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి మాత్రం 93,000 పెన్షన్లు అయితే మే నెలలో ఇవ్వబోతున్నట్టు మన సెర్ఫ్ అధికారి మంత్రి మండేపల్లి శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది. అది ఎవరికనేది అంటే ఇప్పుడు నేను చెప్తాను. 93,000 పెన్షన్లు మే నెలలో ఇవ్వబోతుందంటే ఎవరైతే భర్త చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వితంతువుల పెన్షన్ అయితే దానికైతే ఇవ్వడానికైతే 93,000 దరఖాస్తులు స్వీకరించడానికైతే ప్రభుత్వం అధికారికంగా చెప్పడం జరిగింది. అయితే వీళ్ళకి మాత్రం ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళే, అలాగే మే నెలలో అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రం కంపల్సరీగా ఇస్తారు. అంటే ఈ నెల జూను ఏప్రిల్లో అప్లై చేసుకుంటే మే నెలలో వీళ్ళకి పెన్షన్ ఇవ్వడానికి అయితే ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అలాగే 50,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తారనే ప్రశ్నకి మనకైతే బదులుగా ఇవ్వడం మంత్రి శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది. 50,000 పెన్షన్ త్వరలోనే 4,000 అలాగే 6,000 పెన్షన్ విడుదల చేస్తామనేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. కాబట్టి మన మంత్రి గారు చెప్పిన సమాచారం వరకు మే నెల నుంచి అయినా సరే, లేకపోతే జూన్ నుంచి అయినా కూడా ఈ 50,000 పెన్షన్ అనేది కొత్త పెన్షన్లు కూడా 5 లక్షల వరకు స్వీకరించడానికి దరఖాస్తులు ఉన్నారు. వాళ్ళకు కూడా త్వరలోనే ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసేదానికి సిద్ధం చేస్తామనేసి మన మంత్రి గారు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈ అకౌంట్లోకి డబ్బులు వీరికి మాత్రం వేస్తారని చెప్పాను కాబట్టి అది ఎవరనేది కూడా ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. అది ఎవరంటే ఎవరైతే గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి చదువుకునే విద్యార్థులు, వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు జమ చేసేదానికైతే ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఎందుకంటే ప్రతి నెల పెన్షన్ కోసం వాళ్ళు వచ్చి ఇబ్బందులు పడుతున్నారనేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందువల్ల ఈ నిర్ణయాన్ని అయితే తీసుకున్నట్టు ప్రభుత్వం మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది. కాబట్టి వచ్చే నెల నుంచి వీరి అకౌంట్లోకి అయితే డబ్బులు వేయడం జరుగుతుంది. వీళ్ళకి డబ్బులు ఎలా వేస్తారనే విషయాన్ని కూడా ఇప్పుడు చెప్తాను. వాళ్ళకి అకౌంట్కి అయితే ఆధార్ లింక్ అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఎన్పిఎస్ లింక్ కూడా ఉంటేనే ఈ అమౌంట్ అనేది డెబిట్ రూపంలో అమౌంట్ పడుతుంది అనమాట. అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు పథకాల ద్వారా అమౌంట్ ఎలా అయితే పడుతుందో అదే విధానంతో డెబిట్ విధానంతో వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేయడం జరుగుతుంది. అంటే వీళ్ళకి ఖచ్చితంగా అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ లింకు, ఎన్పిఎస్ లింక్ అనేది ఉండి తీరాల్సి ఉంటుంది అనమాట. ఇది మీరు ఖచ్చితంగా ఏ విద్యార్థులు అయితే వికలాంగులు అయితే ఉంటారో వాళ్ళు దాన్ని చూసుకోవాల్సిందనేసి ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు కొంతమంది నన్ను కామెంట్స్ అడిగారు ఏంటంటే ఒంటరి మహిళలకు ఎంత వయసు ఉండాలి, వాళ్ళకి ఎంత వయసు ఉంటే ఒంటరి మహిళల కింద ఇస్తారనేసి. అంటే భర్త నుంచి విడిపోయి విడాకులు తీసుకున్న వాళ్ళు ఒంటరి మహిళలకి కనీసం 35 ఏళ్ల పైన ఉంటేనే ఒంటరి మహిళల కింద వాళ్ళు వర్తింపవుతుందనేసి నేనైతే సమాచారం తెలుసుకున్నాను. అంటే సచివాలయం సిబ్బందిని అడిగి. కాబట్టి ఒంటరి మహిళలు భర్తతో విడిపోయి విడాకులు తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా 35 ఏళ్ళు అయితే ఉండాలి. తర్వాత ఇంకొక ప్రశ్న ఏమడిగారంటే ఇంతకుముందు ప్రభుత్వం మేము అప్లై చేసుకున్నాము, అది ఆ అప్లికేషన్ అలాగే ఉంటుందా లేదా ఫ్రెష్గా అప్లై చేసుకోవాలనే విషయం కూడా అడిగారు. ఆ విషయం ఏంటంటే దాని విషయం అయితే ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. దాని గురించి చెప్తే నేను వెంటనే మీకు తెలియజేస్తానండి. కాబట్టి ఇంతకుముందు అప్లై చేసుకున్న వాళ్ళు ఆన్లైన్లో ఉన్నాయి. వాటి పరిస్థితి కూడా ఎంక్వైరీ చేసి, అంటే బోకస్సా కాదా అనేది ఎంక్వైరీ చేసి తీసుకుంటామనేసి ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే వికలాంగుల పెన్షన్లో ఇప్పటివరకు వెరిఫికేషన్ జరుగుతుంది. చాలా వరకు బోకస్ సర్టిఫికేట్లు పెట్టి వికలాంగుల పెన్షన్ పొందుతున్నారనే ఆరోపణలతో ఆ వెరిఫికేషన్ జరుగుతున్నందువల్ల ఇంతకుముందు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా బోకస్ అని ఉండొచ్చు అనేసి అవి కానీ తొలగించి మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసుకోమంటారా లేదా అనే విషయాన్ని అయితే మనకు ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. అది చెప్పిన వెంటనే మీకు నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్. తర్వాత అర్హతలు కొత్తగా మార్పులు అనేది అంటూ ఏముంటాయంటే బయోమెట్రిక్ విధానాన్ని ఇప్పుడు అందరికీ ఏళ్ళు పెట్టి ఇంతకుముందు డబ్బులు ఇస్తున్నారు కదా, ఆ ఏళ్ళు పెట్టి విధానాన్ని కూడా బయోమెట్రిక్ కొత్త విధానాన్ని మార్చారు. అది
కొత్త బయోమెట్రిక్ తీసుకురావడం కూడా జరిగింది. అంటే ఇంతకుముందు వయసు అయిన వాళ్ళకి ఉండే బయోమెట్రిక్ సరిగ్గా పడేది లేదు. ఇప్పుడు L1 అనే బయోమెట్రిక్ని తీసుకొచ్చి కొత్త విధానాన్ని, అంటే కొంచెం అరుగున్నా కూడా ఏళ్ళు పడే విధంగా ఆ బయోమెట్రిక్ తయారు చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళకు కూడా ఈ ఇబ్బందులు తప్పే ఆలోచనలు అయితే ప్రభుత్వం ఉంది. తర్వాత ఇప్పుడు అర్హతలు అనేది ఏంటంటే 50 ఏళ్ల పెన్షన్కి బీసీ, ఎస్టీ, ఎస్సీలకి అంటే ఇంతకుముందు ఎస్సీ, ఎస్టీలకి 50 ఏళ్ళ పెన్షన్ అనేది ఉన్నింది. ఇప్పుడు బీసీలు కూడా అందులో కేటగిరీలోకి చేర్చి బీసీలకు కూడా 50 ఏళ్ళ పెన్షన్ ఇవ్వాలనేసి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఓసీలకు ఇస్తారా లేదా అనే విషయాన్ని అయితే ప్రభుత్వం దాని గురించి అయితే వెల్లడించలేదు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు అర్హత అనేది దానికి సంబంధించినటువంటి బీసీ కులానికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. కాకపోతే వయసు మార్చుకున్న వాళ్ళ పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ హిస్టరీ అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆధార్ హిస్టరీ వాడు కావాల్సి ఉంటుంది, ఆధార్ జెరాక్స్ కావాల్సి ఉంటుంది, అలాగే మీకు ఇంకా రేషన్ కార్డు కావాల్సి ఉంటుంది. రేషన్ కార్డు ఉంటేనే మాత్రమే ఈ పెన్షన్ అనేది వస్తుంది. తర్వాత ఎక్కడ అప్లై చేయాలి, అలా అప్లై చేయాలి. ఈ 50 ఏళ్ళ పెన్షన్ అనేది అప్లికేషన్ తీసుకొని ఫుల్ చేసుకునేసి మన సచివాలయంలోనే దగ్గర ఇస్తే సరిపోతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ సంబంధించి. జై హింద్ ఫ్రెండ్స్.